కెమెరా ఇక్కడ చూడండి, వినాయకుడు చేస్తున్నారు. ఎప్పుడే 1 year అయిపోయిందా? రోజులు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి చూసారా? 504 అన్న స్కాన్ చేస్తారా? పెద్ద తప్పు జరిగిపోయింది. ముందే తలనొప్పి ఉంది, దాంట్లో ఇది ఒకటి బోనస్ అనమాట మనకి. అన్నీ ఓకే కదా? బ్యాటరీ అయిపోతుంది. అయ్యో బ్యాటరీ తీసుకురాలేదే నేను. హార్డ్ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ వ్లాగ్స్. ఈరోజు మన ప్రయాణం స్ప్లెండర్ ప్లస్లో. కొంతమందికి తెలియదు అనుకుంటా నా దగ్గర స్ప్లెండర్ కూడా ఉందని. అంటే డెలివరీస్ దీంట్లోనే చేస్తేనే కదా బెటర్గా ఉంటుంది. ఓన్లీ డెలివరీస్ మాత్రమే దీంట్లో ఉంటుంది అనమాట. లాస్ట్ బ్లాగ్ లో పెద్దగా చూపించును, అంత హడావిడిగా జరిగిపోయి ఉంటుంది. ఈ బ్లాగ్ లో ప్రశాంతంగా చేద్దాం. పెట్రోల్ అయితే ఉంది. ఇక్కడ చూసారంటే స్పీడోమీటర్ పనిచేయదు, కేబుల్ పోయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 3:54 అవుతుంది. 3:54 ఏంద్రా ఇంతసేపు ఏం చేస్తున్నా? ఈవినింగ్ లోనే చేస్తావు నువ్వు డెలివరీలు అని అంటే, అలా ఏం లేదు. మార్నింగ్ చేశాను. మొత్తం ఈ రోజు నాకు ఒక 50 సంథింగ్ పడింది. ఆ 50లో ఒక 20-25 ఇచ్చేసా మార్నింగే. ఇందాక లంచ్ చేసుకొని ఇప్పుడు బయటికి వచ్చా. మార్నింగ్ అంతా కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నింది, కొంచెం కంఫర్టబుల్ గా ఉండదు వ్లాగ్ చేయడానికి. అంటే డెలివరీస్ కదా, నిదానంగా చేసుకోవాలి కాబట్టి. సో సగం మార్నింగే ఇచ్చేయడం జరిగింది. ఒక 25 ఏమో ఉంటాయి. బ్యాగ్ లో ఆల్రెడీ వేసి పెట్టేస్తున్నా. పోయి బ్యాగ్ వేసుకొని వెళ్ళడమే. ఇంకా ఇక్కడ చూడండి, వినాయకుడు చేస్తున్నారు. ఎప్పుడే 1 year అయిపోయిందా? రోజులు ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయి చూసారా? మన ఆఫీస్ తెలుసు కదా మీకు, వెంకటగిరిలో పాత విఆర్జేసీ కాలేజ్ ఎదురుగా ఇట్లా డౌన్ లో దిగాల. ఏనుగులపాళ్యం స్ట్రీట్ అంటారు దీన్ని. రైట్ సైడ్ లో వస్తుంది బిల్డింగ్. ఆ బిల్డింగ్ గ్రీన్ కలర్. సరే రండి, ఆఫీస్లోకి వెళ్ళి కంటిన్యూ చేస్తా. సో గాయ్స్, కొరియర్స్ అయితే వేసేసుకున్నాం. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాగ్, ఇది బ్యాగ్. లాస్ట్ వ్లాగ్ లో అసలు ఏం చెప్పును, పెద్దగా ఏం చూపించును. ఈ వ్లాగ్ లో చూస్తారు అసలు డెలివరీ బాయ్ కష్టాలు ఏంటో. మన దగ్గర ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్లో ఈ యాప్ పనిచేయదు అనమాట. ఈ డెలివరీ కానీ ఒక యాప్ ఉంది సపరేట్గా. దానికోసం ఒక ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది, ఆండ్రాయిడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ యాప్లో ఒకే మనిషి 3-4 పెట్టుంటారు కదా, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఒకసారిగా మనం ఇచ్చేస్తే కొంచెం మనకి కొరియర్స్ తగ్గుతాయి. సో ఈ స్ట్రీట్లో అయితే ఒక కస్టమర్ ఉన్నారనమాట. రైట్లోనే 5వ ఇల్లు అంట. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5 ఇక్కడ డెలివరీ అయితే అయిపోయింది. ఎందుకురా ఎవరు వచ్చారు, ఏమి ఇచ్చావు అని ఏం చూపిలేదు అని అనుకుంటున్నారు అందరూ. నాకు తెలిసి అర్థమైంది. ఎవరో ఒక లేడీ వచ్చారు. సర్లే ఎందుకని చెప్పి నేను కెమెరా ఆఫ్ చేసా. లేడీస్ వస్తే ఎందుకు చూపించట్లేదంటే, మనం ఇంటి దగ్గరికి వెళ్తాం కదా నేరుగా. సో వాళ్ళు కొంతమంది చున్నీ లేకుండా వస్తారు, కొంతమంది నైటీలో వస్తారు. అంటే ఇంటి ముందుకే వెళ్తాం కాబట్టి వాళ్ళు బయటకే కదా, ఏం కాదులే అన్నట్టు వస్తారనమాట. దాన్ని మనం క్యాప్చర్ చేసి చూపించడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అందుకని నేను చూపించలేదు. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, పోస్ట్ ఆఫీస్ ఇదే. ఈ బ్యాగ్ మనం మెయింటైన్ చేయలేదు స్వామి. ఇంక ఈ బ్యాగ్ని ఇటు వాడేసి చిన్న బ్యాగ్ ఏమైనా తెచ్చుకోవడమే. ఇది ఇచ్చేస్తే నా బ్యాగ్ అంతా ఖాళీయే. అమ్మ చూడండి, ఇంత పైకి ఉన్నింది, ఇక్కడ వరకు ఉన్నింది. ఈ ఒక్క డబ్బా తీసేసాక మొత్తం ఖాళీయే మన బ్యాగ్. ఎక్కడెత్తున్నాం ఇంకా రాలేదే. సర్లే, మనం ఈ గ్యాప్లో ఇంకొకరు ఫోన్ చేద్దాం. దీనికి చేద్దాం. ఇది ఇంకా ఖాళీ అయిపోద్ది బ్యాగ్. ఇది ఇచ్చామంటే. అయ్యా ఫోన్ ఎత్తలేదే బ్రో. థ్యాంక్స్ బ్రో. నా మీదేనా? 2,809 రూపాయలు అన్నా. ఆ పెద్ద డబ్బా అయిపోయేసరికి ఎంత ఫ్రీగా ఉందో నా బ్యాగ్. ఇంకొక 2 పెద్దవి ఉన్నాయి, అవి ఇచ్చేసామంటే ఫుల్ ఫ్రీ. మనం దిగడానికి ఎక్కడానికి ఇబ్బంది ఉండదు. ఓ షెట్, అటు సైడ్ వెనకాల సందు. పెద్ద తప్పు జరిగిపోయింది. ఈ సందులో పోవాలా? వెనకాల ఏం కనపట్లేదే ఈ బ్యాగ్ వల్ల. ఈ ఇల్లే అనుకుంటా. ఎస్, ఈ ఇల్లే. ఓకే, అయిపోయింది. అమ్మా ఏం కెమెరా అదే? అవును, యూట్యూబర్ నేను. ఓకే, అయిపోయింది. బ్యాటరీ అయిపోతుంది. అయ్యో బ్యాటరీ తీసుకురాలేదే నేను. నా ఒక్క నిమిషం ఓటీపీ చెప్పాలనుకుంటా. చెప్పన్నా. 3898. ఓకే, అయిపోయింది. పెద్ద తప్పు అయితే చేశాను. 1% ఉంది కెమెరాలో ఛార్జింగ్. ఇంకో బ్యాటరీ తీసుకురావడం మర్చిపోయా. అంటే తీసి పెట్టే కానీ హాల్లో పెట్టేసి వచ్చేసా. ఇప్పుడు ఈ బ్యాగు దీన్ని వేసుకొని నేరుగా ఇప్పుడు ఇంటికి వెళ్ళి బ్యాటరీ తెచ్చుకోవాలా. ముందే తలనొప్పి ఉంది, దాంట్లో ఇది ఒకటి బోనస్ అనమాట. మనకి బోనస్ లేకుండా మనకి ఏం జరగవు. ఆఫ్ టు హోమ్.
సో గాయ్స్ బ్యాటరీ అయితే మార్చుకొచ్చాను. మళ్ళీ మన రూట్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, రోడ్లోనే ఉన్నాను అన్నాడు. అక్కడ ఒక అతను నిలబడుకో ఉన్నాడు, అతనే అనుకుంటున్నాను నేను. నీదేనా శ్రీనివాసులునా? ఏం పెట్టారు? 253. హలో అన్నా, ఎక్కడున్నారు? శివాలయం కాడ ఉన్నానే. శివాలయం పక్కన ఎక్కడ? బంగారుపేటలోనే ఉన్నా. శివాలయం ఎదురుగా బ్యాగ్ వేసుకున్నా చూడు, స్పెండర్ ప్లస్ బండిలో. నా ఓటీపీ చెప్పన్నా. బ్లూ కలర్ మీరేనా? వస్తున్నా. పి సుబ్రహ్మణ్యం. ఫోనా ఇది? ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయన్నా. చార్జర్స్ అన్నీ ఉన్నాయి చూడండి. అన్నీ ఓకే కదా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్ శివకుమారా? 504 అన్న, స్కాన్ చేస్తారా? ఓకేనా. హలో అన్నా, వస్తావు నా ఆఫీస్ కాడికి? వస్తానా. మీదేనా కెమెరా? యూట్యూబర్నా నేను. వెంకటగిరి 166. ఓకేనా. ఇప్పుడు మిగిలి ఉన్నాయి కదా కొన్ని కొరియర్స్, కొంతమంది క్యాన్సిల్ పెట్టమన్నారు, కొంతమంది రేపు తీసుకుంటా ఉన్నారు. అవి వెళ్ళి ఆఫీస్లో సబ్మిట్ చేయాలా. ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వెళ్తాను. నార్మల్గా అయితే ఈ రోజు నాకు టౌన్లోనే వేసారనమాట. డైరీ వెళ్ళేదైతే బయట అటు సైడ్ వెళ్తాను, విలేజెస్ సైడ్. మీకు చూపిస్తున్నాడు అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, మీకు కనిపిస్తుందా లేదా మరి కెమెరాలో? అక్కడ పెద్ద కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా కొండలు. ఆ కొండల దగ్గరికి వెళ్తాం అనమాట. ఆ విలేజెస్ ఆ కొండల కింద ఉంటాయి అనమాట. ఆ రూట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఒకరోజు తీసుకెళ్తాను, ఒకరోజు చూపిస్తాను ఆ రూటు. కానీ ఆ రూట్లో పెద్దగా తీసుకోరు ఎవరు, అంతా ఆర్డర్లు పెడతారు కానీ అన్నీ రిజెక్ట్లు చేసేస్తుంటారు, క్యాన్సిల్ చేస్తుంటారు. మనం పోయి కూడా వేస్ట్ అవుతుంది. చాలాసార్లు అట్టే జరిగింది నాకు. కానీ ఆ రూట్ మాత్రం పొలాల మధ్యలో వెళ్తుంది, కొండల దగ్గరికి వెళ్తుంది. సూపర్గా ఉంటుంది రూట్ మాత్రం. నాకు భలే ఇష్టం ఆ రూట్లో పోవడానికి. సరే రండి, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కొరియర్ సబ్మిట్ చేసి వెళ్దామే. ఎవరు నా కస్టమరా? అన్నా ఏమన్నా నీకేం తెలియదునా? 136 ఫోన్పేనా? ఓకేనా. నాకన్నా ఒక ఫోటో దిద్దురానా, అది పోదాం బయటికి. బ్యాగ్ వేసుకొని తీయాల. సో గాయ్స్ అయిపోయింది. ఇదే మన ఆఫీసు. క్యాష్ అంతా డిపాజిట్ అయిపోయింది, కొరియర్స్ కూడా సబ్మిట్ చేయడం అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. అది ఈరోజు నా కష్టాలు. అయితే కష్టాలని నేను అనుకోను కానీ జరిగినా మన మంచిగా అని అనుకుంటా. అలా అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంకా మూవ్ అవ్వగలుగుతున్నా, ఇంకా మెయింటైన్ చేయగలుగుతున్నా యూట్యూబ్ని. ఏంటో లైఫ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. 2000 పైన పుట్టిన వాళ్ళందరికీ త్వరలో పెళ్ళిళ్ళు కాబోతున్నాయి. 2000 నుంచి 2005 లోపల పుట్టిన వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన టైం వచ్చింది, పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన టైం వచ్చింది. చిన్నపిల్లల స్టేజ్ నుంచి పెద్దవాళ్ళకి వచ్చేసాం. హార్డ్ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ఈరోజు పంచాయతీ అయితే. మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.